సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు వారి కుటుంబానికి సంబంధించిన వారు ఎవరో ఒకరు మరణించారనే వార్త నిజంగా అందరినీ బాధ కలిగిస్తోంది. ఈ నెలలోనే కోలీవుడ్ నటుడు అరుళ్మణి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్, నిర్మాత గంగు రామ్సే, తమిళ దర్శకుడు పస్దురై, ఛత్తీస్గఢ్ నటుడు సూరజ్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే ఇటీవల. తాజాగా బుల్లితెర నటి లాస్య ఇంట్లో కూడా విషాదం నెలకొంది. లాస్య భర్త మంజునాథ్ తండ్రి ఇటీవలే మరణించారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నక్కినేని త్రినాథరావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మరణించారనే వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది. త్రినాథరావు తండ్రి అనకాపల్లిలో మరణించారు. అనకాపల్లిలో పుట్టి పెరిగిన త్రినాథరావు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి దర్శకుడిగా మారారు. ఆయన తండ్రి మరణించారనే విషయం తెలిసి ఇండస్ట్రీలో చాలామంది ఆయన్ని పరామర్శిస్తున్నారు. అలాగే ఆయన తండ్రి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హీరో సందీప్ కిషన్, నిర్మాత రాజేష్ దండా కూడా అక్కడికి వెళ్ళనున్నారు. ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ఆయన. ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. నక్కిన నెరేటివ్స్ అనే బ్యానర్ని క్రియేట్ చేసి చౌర్యపాఠం అనే మూవీని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు ఆయన. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ప్రియతమా నీవచట కుశలమా సినిమాతో దర్శకుడిగా మారారు త్రినాథరావు. మేం వయసుకు వచ్చే మూవీతో మంచి హిట్ అందుకున్నారు. నువ్విలా నేనిలా అనే సినిమా కూడా తెరకెక్కించారు. ఆ తర్వాత ఆయనకు మంచి సినిమాలు పడ్డాయి. అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. తక్కువ బడ్జెట్తో మంచి సినిమాలు అవుట్పుట్ ఇస్తారనే పేరు సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు వారి కుటుంబానికి సంబంధించిన వారు ఎవరో ఒకరు మరణించారనే వార్త నిజంగా అందరినీ బాధ కలిగిస్తోంది. ఈ నెలలోనే కోలీవుడ్ నటుడు అరుళ్మణి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్, నిర్మాత గంగు రామ్సే, తమిళ దర్శకుడు పస్దురై, ఛత్తీస్గఢ్ నటుడు సూరజ్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే ఇటీవల. తాజాగా బుల్లితెర నటి లాస్య ఇంట్లో కూడా విషాదం నెలకొంది. లాస్య భర్త మంజునాథ్ తండ్రి ఇటీవలే మరణించారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నక్కినేని త్రినాథరావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మరణించారనే వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది. త్రినాథరావు తండ్రి అనకాపల్లిలో మరణించారు. అనకాపల్లిలో పుట్టి పెరిగిన త్రినాథరావు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి దర్శకుడిగా మారారు. ఆయన తండ్రి మరణించారనే విషయం తెలిసి ఇండస్ట్రీలో చాలామంది ఆయన్ని పరామర్శిస్తున్నారు. అలాగే ఆయన తండ్రి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హీరో సందీప్ కిషన్, నిర్మాత రాజేష్ దండా కూడా అక్కడికి వెళ్ళనున్నారు. ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ఆయన. ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. నక్కిన నెరేటివ్స్ అనే బ్యానర్ని క్రియేట్ చేసి చౌర్యపాఠం అనే మూవీని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు ఆయన. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ప్రియతమా నీవచట కుశలమా సినిమాతో దర్శకుడిగా మారారు త్రినాథరావు. మేం వయసుకు వచ్చే మూవీతో మంచి హిట్ అందుకున్నారు. నువ్విలా నేనిలా అనే సినిమా కూడా తెరకెక్కించారు. ఆ తర్వాత ఆయనకు మంచి సినిమాలు పడ్డాయి. అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. తక్కువ బడ్జెట్తో మంచి సినిమాలు అవుట్పుట్ ఇస్తారనే పేరు సంపాదించుకున్నారు.